హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను అండి. సో బేసిక్గా చాలామంది మీడియా అంటే ఏంటి, వాళ్ళ ఒపీనియన్స్ కానీ, వాళ్ళకి జరిగే నష్టాలు కానీ, కష్టాలు కానీ, ఏదైనా ఇబ్బందులు పడుతున్నా అని సరే ప్రతి ఒక్కరు వచ్చి కొన్ని చోట్ల వాళ్ళ వాయిస్ ఓపెన్ చేసుకుంటారు. సో నాకు మన మీడియాకి ఎవరన్నా వచ్చినా వాళ్ళు ఫిమేల్ విక్టింగ్ కానివ్వండి, మేల్ విక్టింగ్ కానివ్వండి, లేదా ఏదన్నా స్టోరీ అబ్జర్వేషన్స్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నా ప్రతి ఒక్కరిని కూడా నేను వెల్కమ్ చేస్తున్నాను తప్ప ఎవరిని కూడా మనసులో నేను నిన్నే చేస్తాను, నేను మిమ్మల్ని చేయను, నేను ఇలా ఉంటాను అలా ఉంటానని చెప్పి ఈ రోజు వరకు ప్రొజెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, లాస్ట్ 2 నెలల నుంచి మనం చూసుకోవచ్చు కొన్ని క్లినిక్స్ మీద వాళ్ళు చేసే పనుల మీద కొంతమంది వచ్చారు, స్వతహా వాళ్ళ ఛానల్లో కూర్చున్నారు, వాళ్ళ వాయిస్ ఓపెన్ చేశారు. అండ్ మనం కూడా ఎవరు వచ్చినా సరే స్టాండ్ తీసుకున్నాం తప్ప నేను వీళ్ళని చేస్తాను వాళ్ళని చేస్తానని ఎవ్వరికి కూడా నేను ఫేవరిజం చేయలేదు. అండ్ అనదర్ పాయింట్ నేను చెప్పాలనుకుంది, ఇప్పుడు ఈ క్లినిక్స్లో కూడా కొన్ని వీడియోస్ మనం చేసాము. కొంతమంది లాపరంగా కొన్ని లూప్ హోల్స్ ఉంటాయో లేకుంటే వాళ్ళకి రైట్ వేస్ ఉంటాయో అవి వాడినారు, తీసుకొచ్చి కొన్ని వీడియోస్ కోర్ట్ ఆర్డర్ ద్వారా ప్రైవేట్ చేయించుకున్నారు. సో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్లో ఏంటంటే, కొందరు ఓన్లీ కోర్ట్ ఆర్డర్ వరకు కోర్టు నుంచి నోటీసులు ఇట్లాంటివి నడిచాయి. బట్ రీసెంట్గా మనం చూసుకోవచ్చు హెచ్కే క్లినిక్. సో ఈ క్లినిక్ పేరు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేనేం పర్సనల్గా తీసుకోలేదు, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, నాకు మీ మీద ఎటువంటి గ్రడ్జ్ లేదు. అక్కడ జరుగుతున్న ఆపరేషన్స్ మీద కొంతమంది వచ్చి మేము ఇలా చెప్పాలనుకుంటున్నాము, మాకు ఇలా జరిగింది అన్నందుకు వీఆర్ ఓపెన్. అందులో మీకు కూడా గుర్తుంటే మీ సైడ్ నుంచి ఎవరు ఫోన్ చేశారో నాకు తెలుసు. అండ్ ఆయన కూడా వస్తా అన్నాను సరే, నేను హ్యాపీగా వెల్కమ్ చెప్పాను తప్ప ఐ నెవర్ రిగ్రెట్. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది, సో ప్రజెంట్ అయితే అండి టాపిక్ వెళ్ళే ముందు నేను చెప్పాలనుకుంది, మీడియా హౌస్ అనేది అందరిది, అందరికీ ఓపెన్గా ఉంటుంది. ఇక్కడ ఎవరు కూడా ఎటువంటి పార్షియాలిటీస్ ఉండవు. అండ్ ఈ టాపిక్లో నేను క్లియర్గా మెన్షన్ చేయాలనుకుంది, సో కొంతమంది కోర్ట్ నోటీస్ వరకు ఆగిపోయారు, ఇంకొంతమంది ఒక స్టెప్ తీసుకున్నారు, దాని మీద కొన్ని కేసెస్ పెట్టారు, ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేపిస్తున్నారు. అండ్ అదర్ ఎండ్లో కొన్ని కోర్ట్ ఆర్డర్స్ ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటున్నారు. ఇన్ని రోజులు నేనున్న మీడియాలో నేను చూసిన దాంట్లో నేను చూసిన ఒక డిఫరెంట్ ఫేస్ ఇదని చెప్పుకోవాలి. బట్ టిల్ టుడే ఐ స్టాండ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. అంటే నా వర్క్ని నేను నమ్ముతున్నా తప్ప నా వర్క్లో వాళ్ళకి ఉండాలి వీళ్ళకి ఉండాలని నేను ఏ రోజు అనుకోలేదు. అండ్ స్ట్రైట్ టు ద పాయింట్, సో హెచ్కే క్లినిక్స్, సో వీళ్ళు చేసే వర్క్ చేస్తున్నారు అండ్ మనం చేసే వర్క్ మనం చేస్తున్నాము. అండ్ మనం ఎక్కడ కూడా ఏది కూడా లిమిట్ లేకుండా ఏదంటే అది చేయకుండా క్లారిటీతో చేస్తున్నాం. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే, సో రీసెంట్గా వాళ్ళు ఏం చెప్పారు, హెచ్కే కార్తిక్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో కూర్చున్నప్పుడు, మా క్లినిక్ చాలా ఫెయిర్గా ఉంది, మా దగ్గర ఎటువంటి లూప్ హోల్స్ లేవు, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు, అండ్ వీఆర్ రన్నింగ్ విత్ ఫెయిర్ డాక్టర్స్, ఎవరైనా ఆబ్లిగేషన్ ఇస్తున్నా అని సరే ప్లీజ్ బీ క్లియర్ బిఫోర్ యూ పాయింట్ అవుట్ హౌస్ అని చెప్పారు. 5 క్లినిక్స్ లో మా దగ్గర 18 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. అందులో 7 మెంబర్స్ డెర్మటాలజిస్ట్లే ఉన్నారు. ఏ క్లినిక్ అయినా వెళ్ళి ఏ రోజైనా కూడా మీరు కెమెరా పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి నాకు కాల్ కూడా చేయకండి, వెళ్ళిపోయి ఒక కన్సల్టేషన్ తీసుకొని డాక్టర్ రూమ్ లోకి వెళ్ళి ఏ డాక్టర్ చేస్తున్నారు అని చూపించండి ప్రజలకి. సో ఇక్కడ మేము రీసెంట్గా మాకేంటంటే ఇదంతా జరుగుతున్నప్పుడు, సరే ఇంత క్లారిటీగా ఒక మనిషి చెప్తున్నాడు, మా అదర్ ఎండ్లో ఈ క్లారిటీ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, నిజంగా ఈయన నిజమయ్యి మేమేమైనా తప్పు చేసామా, ఇట్లా కొన్ని క్వశ్చన్స్ నాకు రేజ్ అయ్యాయి. సో దీంట్లో మేము కొంతమందిని పంపించి కొన్ని ఆపరేషన్స్ చేయించినప్పుడు, సో ఫస్ట్ థింగ్ మేము పంపించింది, ఇక్కడ అంతా పర్మిసెస్ అంతా మనమే ఉంటాం కాబట్టి సో మ్యాక్సిమం ఒక అలర్ట్నెస్ అనేది ఉంటుంది. సో మేమేం చేసాము, బెంగళూరులో జయానగర్లో హెచ్కే వాళ్ళు ఒక కొత్త క్లినిక్ తీసుకొచ్చారు. సో ఈ క్లినిక్కి ఒక వ్యక్తి వెళ్ళాడండి. సో ఆ వ్యక్తి పేరు అవన్నీ మనం మెన్షన్ చేయొచ్చు, మీకు చూపిస్తాను కూడా. సో ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళినప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఉందని చెప్పినప్పుడు, సో ఫస్ట్ థింగ్ మీరు ఈ పిక్చర్ చూడొచ్చు. సో ఈ పిక్చర్లో మీకు ఎంట్రన్స్లోనే మనకి 4 డాక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు దాని గురించి కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్తో పెట్టారు. సో ఇక్కడ నేను థర్డ్ డాక్టర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. సో ఈమె వచ్చేసి మిస్బా అండి. ఈమెకి ఏమి ఇచ్చారు డిజిగ్నేషన్, ఎంబీబీఎస్, ఎండిడివిఎల్ అండ్ కింద కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్. సో ఇక్కడ మనకి క్లారిటీగా ఏమర్థమవుతుంది, మనం అక్కడికి వెళ్తేనే ఒక కస్టమర్గా మనకు ఒక ప్రాబ్లం ఉండి, సో ఓకే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు అండ్ ఈ థర్డ్ పాయింట్లో ఉన్న డాక్టర్ ఇలా ట్రీట్ చేస్తారు, వాళ్ళకున్న డిజిగ్నేషన్ అనేది. సో మనం ఫ్రీగా మన సోల్ కానీ మన స్కిన్ కానీ వాళ్ళకి ఇచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వస్తామని అనుకుంటాం. సో ఇది ఒక బెస్ట్ థింగ్. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేయాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు మా వెళ్ళిన వ్యక్తి ఎవరైతే వెళ్ళారో, సో కన్సల్టేషన్ ఫామ్ ఇంతకుముందు మనం చూసుకుంటే హెచ్కే వాళ్ళ కన్సల్టేషన్ ఫామ్ టాప్లో ఏ డాక్టర్ ట్రీట్ చేశారో వాళ్ళ పేరు స్టాంప్స్ కానీ వేసేవాళ్ళు కాదు. బట్ ఇక్కడ ఏ గుడ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరు ఎలా వస్తున్నా అని సరే వాళ్ళకి ఏ డాక్టర్ ట్రీట్ చేశారనేది వాళ్ళు స్టాంప్స్ వేస్తున్నారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇదే కన్సల్టేషన్ ఫామ్లో మీరు ఆ స్టాంప్ చూసుకుంటే, స్టాంప్ని మీరు జూమ్ చేసి చూసుకోవచ్చు వీడియోలో. సో ఇక్కడ డాక్టర్ పేరు
పేరు ఉంది, కింద ఆ డాక్టర్ MBBS MD పక్కన మిగతా డిజిగ్నేషన్ ఉంది, కింద ఆ డాక్టర్ది రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది కదా. సో బేసిక్ ఏంటి, ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంటుంది. సో మన ఆధార్ కార్డు ఏంటి, మన ఐడెంటిటీని రివీల్ చేసేదని చెప్పుకుంటాం. సో మనం ఫేక్ ఆధార్ కార్డు తెచ్చుకున్నా, జెన్యున్ ఆధార్ కార్డు తెచ్చుకున్నా, మన ఐడెంటిటీని రివీల్ చేసేది అది ఉన్న వెబ్సైట్లోనే కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఈమె గురించి 2 వెబ్సైట్స్లో చెక్ చేసుకోవచ్చు అండి మనకున్న అథారిటీ ప్రకారం. సో ఇండియన్ మెడికల్ రిజిస్ట్రేషన్ దానిలో ఈమె గురించి వస్తుందా, అండ్ అదర్ ఎండ్లో ఈమె MBBS డాక్టరా కాదా, ఇవన్నీ మనం సెర్చ్ చేసి కనుక్కోవచ్చు. సో సరదాగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక ఫ్రేమ్ వచ్చింది కదా. సో ఇందులో సెర్చ్ చేసినప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఈ వెబ్సైట్ని నేను క్రియేట్ చేయలేను, మీరు చేయలేరు, ఇది అఫీషియల్గా మన గవర్నమెంటే లాంచ్ చేసింది. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డాక్టర్ పూర్తి నేమ్ కొట్టినప్పుడు ఏం కనిపించట్లేదు. సరే పేరు ఏమన్నా మారిండొచ్చు, సిచ్యువేషన్స్ బట్టి కొంతమంది పేర్లు మారుతుంటాయి, బట్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది పర్మనెంట్గా ఉంటుంది. ఒక క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది పేర్లు ఎట్లయినా ఉండొచ్చు, బట్ రోల్ నెంబర్ మాత్రం ఒక్కనికి మ్యాచ్ అవుతుంది అనేది నాకు తెలిసిన నాలెడ్జ్. సో ఇక్కడ ఈ నెంబర్ తీసుకొని, రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొని MBBS డాక్టర్స్ దగ్గర సెర్చ్ చేస్తే నాకేం రాలేదు. సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నారా, తను MBBS డాక్టరా కాదా అనేది ఇప్పుడు నాకున్న క్వశ్చన్. అంటే కార్తిక్ గారు చాలాసార్లు అన్నారు, మీకు ఏదన్నా క్వశ్చన్ ఉంటే యూ కెన్ రైజ్, యూ కెన్ క్వశ్చన్ అస్, వీ విల్ ఆన్సర్ ఫర్ దట్ అని ఎన్నోసార్లు చెప్పారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్ సార్. సో ఇక్కడ మీరు మెన్షన్ చేసిన మీ బోర్డులో ఉన్న 3rd పొజిషన్లో ఉన్న పర్సన్కి డాక్టర్ రిజిగ్నేషన్ వచ్చిందా లేదా అనేది మీరే ఆన్సర్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశారు తను MBBS అనేసి. మరి MBBS అని మీరు మెన్షన్ చేసినప్పుడు మన ఇండియన్ మెడికల్ వెబ్సైట్స్లో తను డాక్టర్ అని ఎందుకు రావట్లేదు, ఇది నా క్వశ్చన్. అండ్ అదర్ ఎండ్లో ఈమె గురించి కొంచెం డీప్గా సెర్చ్ చేస్తే, అంటే వేరే వెబ్సైట్స్లో ఇట్లా చూడొచ్చు, ఏం చేయొచ్చు అని చూస్తే ఇట్ షుడ్ బి ఏ డెంటల్ డాక్టర్ అని కొంతమంది అంటారు కదా. అంటే BDS డాక్టర్స్ కలిసి వాళ్ళే డెంటల్లో ఉండే వీళ్ళందరూ కూడా డర్మటాలజీ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కొన్ని కోర్సెస్ చేసి వింటాం. బట్ బిఫోర్ దట్ తను BDS దానిలో ఏమైనా కనిపిస్తుందా అని చెప్పేసి ఆ వెబ్సైట్లో డెంటల్ డాక్టర్స్ దానిలో మనం సెర్చ్ చేస్తే DCI India Government.in ఈ వెబ్సైట్లో మనం సెర్చ్ చేస్తే తన పేరు రిజిస్ట్రేషన్ ఐడితో తను డెంటల్కి సంబంధించిన డాక్టర్ అని తన ఐడెంటిటీ, ఒక తమిళనాడు కాలేజ్ నుంచి వచ్చారు, అక్కడ ఏదో చేశారనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఈమెని BDS డాక్టర్, డెంటల్ డాక్టర్ అనుకోవాలా, లేదంటే డాక్టర్ విత్ MBBS జెన్యూన్ అని అనుకోవాలా? సో ఈ క్వశ్చన్ నా దగ్గర రేస్ అయింది. అండ్ ఇదే పర్సన్ HK హాస్పిటల్స్ మన గచ్చిబౌలిలో ఓపెన్ చేసినప్పుడు ఆ ఓపెనింగ్కి వచ్చారు, అక్కడ ఫొటోస్ దిగారు. అండ్ వీళ్ళ ఫార్మ్స్ ఫొటోస్లో కూడా మనం చూసుకోవచ్చు అక్కడ ఏమేమి మెన్షన్ చేశారో, ఆ డాక్టర్ నేమ్ కానివ్వండి, కింద ఉన్న డిజిగ్నేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది క్వశ్చన్, దీనికి ఆన్సర్ కావాలి. అంటే చాలామంది వస్తారు, కూర్చుంటారు, ఏదో పలాన్ వాళ్ళని తెచ్చుకుంటారు, మీరు పర్సనల్గా చేస్తున్నారు, మీరు 1 సైడ్ చూస్తున్నారు, 2 సైడ్ చూడట్లేదు అంటున్నారు. ఈరోజు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైనా రావాలి, చెప్పుకోవాలి. అది డాక్టర్స్ విషయం కావచ్చు, విక్టిమ్ విషయం కావచ్చు, అదర్ ఎండ్లో మీకు ఏదైనా ఇబ్బంది జరిగినా మీరు చెప్పుకోవాలనుకుంటున్నా, నేను ఎవరిని కాదండి, నేను ఒక బ్రిడ్జ్ని. సో మీరు వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుకోవచ్చు, దానికి ఉన్న ప్రిన్సిపల్స్, రైట్స్ అన్నీ మీకు ఉంటాయి. దాన్ని నేను ఇది మాట్లాడండి, అది మాట్లాడండి నేనేం పుష్ చేయట్లేదు. ఇక్కడ నా చెప్పుకునే క్వశ్చన్ ఏంటంటే, సో బెంగళూరు జయానగర్లో HK పర్మనెంట్ మేకప్ క్లినిక్ ఉంది, అది రీసెంట్గానే స్టార్ట్ చేశారు, అది చాలాసార్లు వాళ్ళు కూడా చెప్పారు. మరి ఇక్కడ ఈ 3rd ప్లేస్లో ఉన్న డాక్టర్ విత్ MBBSా, డెంటల్ డాక్టరా, BDS డాక్టరా, అసలు ఈమె MBBS అని ఎందుకు వేశారు? సో దీన్ని మిస్లీడ్ చేసే ఉద్దేశమా? అండ్ ఇది ఒక్కటే లూప్ అంటే దీని బ్యాక్ ఎండ్ ఇంకేమైనా లూప్స్ ఉన్నాయా? ఇది నా క్వశ్చన్. నేను నా ఓన్గా అడుగుతున్నాను, నాకు ఏం అభ్యంతరం లేదు, మీరు దీని మీద కూడా ఇంకొకటి ఏమన్నా చేస్తా అన్న లీగల్ యాక్షన్, యూ కెన్ డూ దట్. బట్ బిఫోర్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ వాచింగ్ దిస్. అంటే ప్రజలకు కూడా వాళ్ళు ఎంతో కూడబెట్టుకొని ఇంత డబ్బు తీసుకొని కొంచెం తిండికి, కొంచెం ఆరోగ్యానికి అని ఎత్తి పెట్టుకుంటారు. సో చాలామంది వస్తుంటారు, బట్ మనం వెళ్ళిన చోట మనకు అంత ఫెయిర్గా ఉందంటే ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ మనకు వస్తుంది. మనం వెళ్ళిన చోట అటు ఇటుగా మనం మిస్లీడ్ అయినప్పుడు మనకి ఇంకొక ఇబ్బంది కూడా వస్తుంది. సో ఇంతమంది గురించి మీరు ఆలోచించి దీని మీద ఏం ఆన్సర్ ఇస్తారనేదే నా క్వశ్చన్. ఇన్ కేస్ నేను ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడినా, రేపు పొద్దున మీరు ఏదైనా ప్రూవ్ చేసి మాట్లాడినా సరే, ఐ కెన్ సే సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్.
నేను ఇది కూడా చెప్తున్నాను. బట్ దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అండ్ దీని తర్వాత మీరు ఆల్మోస్ట్ మీరు లీగల్ యాక్షన్స్లో కూడా చాలా ఫార్వర్డ్ స్టెప్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్స్ చేసుకున్నారు, ఏమన్నా కానివ్వండి, అవి కోర్ట్ ఆఫ్ లాలో మీరు మీ క్వశ్చన్ రైజ్ చేశారు, దాన్ని ప్రూవ్ అయ్యే విధానం కూడా జరుగుతుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, ఫ్రమ్ మీడియా నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అండ్ మీరు రిప్లై ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూసే ఆడియన్స్ కూడా ఏ వీడియో మేము డిస్ప్లే చేస్తున్నా అని సరే, ఇన్ కేస్ ఆ వీడియోలో తప్పు ఉంది, సుధీర్ తప్పు చేశాడో లేకుంటే ఈ మీడియా ఛానల్ తప్పు చేసిందని మీకు అనిపించిన 100% కమెంట్ చేయండి. నేను ఏ కమెంట్స్ కూడా డిలీట్ చేయను, ఇది నా ప్రామిస్ ఈ వీడియో కింద. అండ్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను అడగాను. మీకు నేను చెప్పిన దాంట్లో రైట్ అనిపిస్తే యూ కెన్ స్టాండ్ ఫర్ దట్. మీకు క్వశ్చన్ చేయాలనుకుంటే క్వశ్చన్ చేయొచ్చు, బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ అండ్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే సిచ్యువేషన్లో మనం ప్యారలల్గా రన్ అవుతున్నాం కాబట్టి. సో చాలామంది ఈ ఫెయిర్నెస్ బ్యూటీ మీద ఆశతో క్లినిక్ వస్తుంటారు, బట్ ఈ థర్డ్ దానికి మాత్రం I need a proper answer. I'm sorry if I hurt you today, and thank you so much, Andy.